ఒక్కసారి ఇక్కడ విండోని మినిమైజ్ చేసి చూసినట్టయితే ఇక్కడ కాల్ బటన్, ఇక్కడ వాట్సాప్ బటన్ ఉంది గైస్. ఇది నాకు ఆర్గనైజ్గా కనిపించట్లేదు. నేను ఏం చేస్తానంటే వాట్సాప్ని లెఫ్ట్కి పెడతాను అండ్ కాల్ బటన్ని రైట్కి పెడతాను. ఓకే, దీనికోసం సెట్టింగ్స్కి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి అపియరెన్స్తో లేదు, సోషల్ చాట్ ఆప్షన్కి వెళ్తున్నాను. ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ మీద క్లిక్ చేస్తే మిడిల్ రైట్ ఉంది కదా, నేను ఇది లెఫ్ట్కి పెట్టేస్తున్నా, బాటమ్ లెఫ్ట్కి, అండ్ దీన్ని సేవ్ చేస్తున్నా. ఇప్పుడు కాల్ బటన్ చేయాలి. కాల్ బటన్ కోసం మనం ఇక్కడ ప్లగ్ఇన్స్ కింద కాల్ నౌ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కింద యాక్టివ్ ఉంది కదా, ప్రజెంటేషన్ అనేది మనం మొబైల్ ఓన్లీ, ఇది ఫుల్ బాటమ్ ఉంది కదా, ఫుల్ బాటమ్ తీసేసి రైట్ కార్నర్లో పెడుతున్నా. వాట్సాప్ రైట్లో పెట్టానా? ఓకే, నో నీడ్ టు వరీ, ఇది రైట్ కార్నర్లో పెడుతున్నా అండ్ దీన్ని సేవ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేసి చూసినట్టయితే ఇప్పుడే రాదు, అది సేపు అయ్యాక వస్తుంది. మనం ఒకసారి ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేద్దాం. లైఫ్ లైన్ అంబులెన్స్ స్టార్టింగ్. అచ్చా, ఇది కన్స్ట్రక్షన్ మోడ్లో ఉంది కదా ఇంకా. ఓకే, దీన్ని ఇట్లా మ్యాక్సిమైజ్ చేసి చూస్తే కొద్దిసేపు అయ్యాక వస్తా గైస్, ఒక 1-2 అవర్స్ తర్వాత అప్పుడు కనిపిస్తుంది క్లియర్గా. ఓకే, ఎస్ గైస్, ఇక్కడ వాట్సాప్ బటన్ వచ్చింది. ఒక్కసారి మొబైల్ ఫార్మాట్లో చూద్దాం. ఇక్కడ కాల్ బటన్ అండ్ ఇక్కడ వాట్సాప్ బటన్ వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఫైన్ గైస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎస్.